లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అప్లికేషన్ రాశాను, మెకానిజం చాలా లెంతీ మెకానిజం ఇచ్చా, సరేనా? అంతే కదా. నౌ నెక్స్ట్ వన్ సోడియం బోర్హైడ్రైడ్. SBH అని రాస్తాం, సోడియం బోరోహైడ్రైడ్ NaBH4. NaBH4 నాన్న, ఓకేనా? చెప్పండి. సో ఇందులో NaBH4 గివన్ ఆల్డిహైడ్ టు ఆల్కహాల్. ఆల్డిహైడ్ నుంచి ప్రైమరీ ఆల్కహాల్, కీటోన్ టు సెకండరీ ఆల్కహాల్. ఇందులో యాసిడ్ క్లోరైడ్ టు ఆల్కహాల్, గుర్తుపెట్టుకోండి. ఆల్కైల్ హాలైడ్ టు ఆలికేన్, ఆల్కైల్ హాలైడ్ టు ఆలికేన్, అంతే. మిగతా ఫంక్షన్ గ్రూప్ ఏవే ఎఫెక్ట్ కావు. ఏంది? యాసిడ్స్ ఇచ్చినా గానీ ఎస్టర్స్ ఆర్ గివన్, amide given, nitro compound given, cyanide given కదా. కార్బన్ కార్బన్ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. ఈ ఫంక్షన్ గ్రూప్స్ ఎఫెక్ట్ కావు. ఈ ఫంక్షన్ గ్రూప్ ఉంటే ఎఫెక్ట్ కావు, కానీ లిథియం అల్యూమినేటెడ్ లో యాసిడ్, ఎస్టర్, అమైడ్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కాక కదా. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఎఫెక్ట్ కావు. ఇక్కడ కూడా యాసిడ్, ఎస్టర్, అమైడ్, NO2 ఇవేవి ఎఫెక్ట్ కావు, గుర్తుపెట్టుకోండి. సో సోడియం బోరోహైడ్రైడ్ ఇస్ గివన్ అన్ని రాశాను. టోటల్ ఆర్గానిక్ సంబంధించి రాసి పెట్టాను, టోటల్ ఆర్గానిక్ సంబంధించి రాసి పెట్టాను. ఆల్డిహైడ్ టు ప్రైమరీ ఆల్కహాల్. ఏమిరా ఇంత నల్లగా ఉంది, ఎక్కడ తెచ్చి రైట్ నానా. కీటోన్ టు ఆల్కహాల్, యాసిడ్ క్లోరైడ్ టు ఆల్కహాల్ రా, ఇవి మూడు ఎఫెక్ట్ అవుతాయి. ఆల్కైల్ హాలైడ్ టు ఆల్కేన్, ఇంతే, మిగతా ఎఫెక్ట్ కావు. సో మరి మెకానిజం నిన్న రాసిన మెకానిజమే సేమ్. సో విల్ సీ ద మెకానిజం హౌ. ఆల్డిహైడ్ ఎలా, కీటోన్ ఎలా. ఇది ఆల్డిహైడ్, కీటోన్ కి రెండు మెకానిజం ఒకటే. NaBH4 అంటే ఎవరు నానా? Na ప్లస్ BH4 మైనస్, Na ప్లస్ BH4 మైనస్, సరేనా? ఓకే. ఓకే, నౌ ఫస్ట్ your aldehyde group or ketone both are same. NaBH4 ఎవర్రా? మెకానిజం రాస్తున్న, జాగ్రత్త చూసుకోండి. BH4 నానా. మరి కార్బొనిల్ కాంపౌండ్ అనగానే ఏ రియాక్షన్? న్యూక్లియోఫిలిక్ అడిషన్ కదా. సో ఇప్పుడు ఈ బాండ్ కి అయితే ఏమైంది? O-C+. ఇది H- కదా. ఈ H- వచ్చి ఎక్కడ అటాక్ అవుతుంది? కార్బన్ ప్లస్ కి యాడ్ అవుతుంది. దెన్ అవర్ ఆన్సర్ సి. O-, O- కి ఎవరు వస్తారు? Na+, దెన్ ఇయర్ H. సో మరి ఇప్పుడు H ఎవరిది? దిస్ H ఇయర్ కదా. ఈ H ఏదైతే ఉందో ఇక్కడ వచ్చి యాడ్ అయింది. దెన్ రిమైనింగ్ థింగ్ ఎవరు? BH3. రిమైనింగ్ థింగ్ ఎవరు? BH3. రిమైనింగ్ థింగ్ ఎవరు? BH3. ఓకేనా. ఇప్పుడు ఈ O- Na+ యాడ్ అయింది, BH3 రిమైనింగ్ ఉంది. BH రిమైనింగ్ ఉంది కనుక ఏమైంది? మళ్ళీ BH3 లో చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, సరేనా? ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, దీనికి ఎలక్ట్రాన్లు అవసరం. ఓకే, వన్స్ అగైన్ C double bond O, here H,
చెప్పండి నాన్న. BH3 ఇది ఎంటీ. ఇప్పుడు ఇది ఎంటీ కనుక దానికి లోన్ పేర్ అవసరం. మరి ఎవరి దగ్గర లోన్ పేర్ ఉంది చూడండి మీరు. BH3 అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ డొనేట్ అవుతాయి, కోఆర్డినేట్ కోవాలెంట్. దాన్ని రాస్తే సి ఓకేనా. డబుల్ బాండ్ ఓ ఇయర్ BH3 ఇయర్ H కదా. చెప్పండి. ఇది లోన్ పే డొనేట్ చేసింది కనుక ఇక్కడ ప్లస్ చార్జ్, ఇక్కడ ఎలక్ట్రాన్లు యాక్సెప్ట్ అయిన కనుక మైనస్ చార్జ్. మెకానిజం క్లారిటీగా ఉండాలి, ఎందుకంటే ఇంటీజర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు జాగ్రత్త అవుతుంది. అందుకోసమే రాస్తున్నా. చెప్పండి. మిగతా దగ్గర దొరకడం కష్టం మీకు. ఓకే. ఆక్సిజన్ పైన ప్లస్ ఉంటే ఏమన్నా అన్స్టేబుల్ కదా, వెంటనే బాండ్ క్లీవ్ అవుతుంది కదా. క్లీవ్ అయితే ఏమైంది, ఇది మైనస్, ఇక్కడ ఆల్రెడీ ప్లస్, న్యూట్రల్, ఓ న్యూట్రల్ అయిపోయి ఇది ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ కి ఎవరు వస్తారు నాన్న? ఈ హైడ్రోజన్. ఎవరు వస్తారు? హైడ్రోజన్. సరేనా. సి ఓ ఇక్కడ BH2నే, ఇక్కడ H. Now this H is from BH3. ఇక్కడ ఆల్రెడీ ఒకటి అయిపోయింది ఇక్కడ. మరి ఒక BH బాండ్, ఇంకా 2 BH బాండ్స్ ఉన్నాయిగా, మళ్ళీ ఇది డెఫిషియెంటేగా. అగైన్ వాట్ హ్యాపెండ్? C డబుల్ బాండ్ O పేర్. అగైన్ దీస్ ఎలక్ట్రాన్ మైగ్రేటెడ్, మళ్ళీ ఏమైంది? కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్. ఇక్కడ ఎలా అయితే ఉందో చూడండి, ఇక్కడ అటాక్ అయినట్టే ఫస్ట్ ఎలా అటాక్ అయిందో ఇక్కడ కూడా అంతే. ఆన్సర్ ఏంటి చెప్పండి? ఇక్కడ CH2 తర్వాత ఎవరు? O, తర్వాత ఎవరు? B. ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. ఇప్పుడు ఈ B కి ఎవరు వస్తారు? ఇది O, C, ఇక్కడ H. ఇది కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ ద్వారా యాడ్ అవుతుంది కదా ఇయర్. That's why this acquire positive charge, this acquire minus charge. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఈ బాండ్ ఇలా క్లీవ్ అయితే కదా, ఇది ప్లస్. ఈ ప్లస్ కి ఎవరైతారు? వన్ ఆఫ్ ద హైడ్రోజన్ ట్రాన్స్ఫర్. ఈ బాండ్ క్లీవ్ అయితే ఇది ఎవరు? మైనస్. ఈ ప్లస్ న్యూట్రల్, ఇది ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ కి ఎవరు వస్తారు నాన్న? ఈ H మైనస్ వస్తుంది కదా. చెప్పండి ఆన్సర్. R CH2O ఇయర్ B కదా. ఇంకెవరు ఉన్నారు ఇప్పుడు? ఇది O, ఇది కూడా CH2, ఇక్కడ ఇంకొక H ఉంది. రెండు అటాక్ అని ఈ BH కూడా ఇన్వాల్వ్ అయింది కదా. వన్ మోర్, ఇంకొక మోర్ ఆల్రెడీ యాడ్ చేద్దాం, జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ ఇది కూడా ఏమైంది మీరే చెప్పండి. ఎన్ని స్టెప్స్ విన్నారుగా? డైరెక్ట్ రాస్తున్నా, ఇంకా వేరే చేయకుండా. CH2O B ఇయర్ O, CH2B ఇయర్ O, CH2B. ఇది దీనికి ఏం రాద్దాం నాన్న? హైడ్రోలసిస్ కదా. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ బాండ్ క్లీవేజ్, ఇయర్ బాండ్. చెప్పండి అమ్మా. ఇక్కడ H అటాక్ అవుతుంది, ఇక్కడ H, ఇక్కడ H. దీనికి ఎవరు? OH. ఓకే. ఇప్పుడు ఏమైంది? ఇది CH2H ఆల్కహాల్. ఎన్ని ఆల్కహాల్స్ వచ్చినాయిరా? 3 ప్లస్ ఇది ఎవరు నానా? ఇది 3. కానీ ఇంకొకటి ఉంది, ఉందా? ఏంటిది? దీని హైడ్రోలసిస్ రాసిన చూడండి, ఇక్కడ ఆల్రెడీ CH2H. టోటల్ ఎన్ని వచ్చినాయి? దిస్ ఈజ్ 1 ప్లస్ అక్కడ కింద 3, 4 వచ్చినాయి.
అంటే మెకానిజం లేకుండా రాద్దామా? మెకానిజం లేకుండా చెప్తారా నాకు? ఎట్లా 4 moles ఆఫ్ ఆల్డిహైడ్ తోటి ఏమైంది 1 mole ఆఫ్ NaBH4 ఇప్పుడు ఇది 4 ఉందిగా, ఇది 1 mole. ఈ 4 moles రియాక్ట్ అయితే ఏమైంది 4 moles ఆఫ్ ఆల్కహాల్ విల్ గెట్. మరి ఇంకొక విషయం, నౌ C డబుల్ బాండ్ ఓ RH, తర్వాత ఎవరు ఇక్కడ NaBH4, నవ్ ఎవరు ఇక్కడ H3O+. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ నాకు. CO, దిస్ ఈజ్ H, ఇది O. ఈ రెడ్ కలర్ NaBH4 లో H ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది, గ్రీన్ కలర్ లో H ఇక్కడ H యాడ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి దిస్ ఈజ్ ఓన్ ఎవరు ఫ్రమ్ ఆల్డిహైడ్, ఆల్డిహైడ్ కార్బన్ లో ఉన్నదే. కానీ రెడ్ కలర్ ఏంటి ఫ్రమ్ ఎవర్రా NaBH4 నాన్న. మరి EH ఎవరు ఫ్రమ్ H3O+. గుర్తుపెట్టుకోండి, ఒక H ఏమో NaBH4 లోకి వెళ్ళి వస్తుంది, ఒక H ఏమో హైడ్రాసిస్ కి వస్తుంది, ఒక H ఏమో ఆల్రెడీ ఉన్నది. ఇది మెకానిజం లో ఉన్న కండిషన్ చూసుకోవాలి, నేను క్లియర్ గా ఇచ్చాను. కీటోన్ మెకానిజం కూడా అదే, సరేనా? మరి యాసిడ్ క్లోరైడ్ నిన్న రాసింది ఎస్టర్ రాసినట్టే సేమ్. యాసిడ్ క్లోరైడ్ ఏమైంది NaBH4 లో ఫస్ట్ Cl రిలీజ్ అయింది కదా నాన్న. Cl ప్లస్ ఎవరు వస్తారు H, C డబుల్ బాండ్, ఇంకొక BH వెళ్ళి బాండ్ క్లివ్ అయితే H. సరేనా? సో ఇప్పుడు ఈ రెండు హైడ్రోజన్స్ ఎవరి ఫ్రమ్ NaBH4 కనుక ఇది ఒక సోడియం బోరోహైడ్రేట్ లో ఉన్న 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒక యాసిడ్ క్లోరైడ్ ఆల్కహాల్ అవ్వడానికి ఏమైతే 2 కావాలి హెచ్లు, 1 యాసిడ్ క్లోరైడ్ 2 ఆల్కహాల్ 2 హైడ్రోజన్ కావాలి. మరి యాసిడ్ క్లోరైడ్ కాస్త 2 మోల్ ఉంటే NaBH4 1 మోల్, అప్పుడు ఏమైంది 2 moles ఆఫ్ ఆల్కహాల్ విల్ గెట్. ఇవి కండిషన్. సో ఇంటీజర్ కోసం జాగ్రత్త, మెకానిజం నీటికి మెయిన్స్ కి డైరెక్ట్ గా అడుగుతారు, ఇంటీజర్ కి వచ్చేసరికి మనకి అడ్వాన్స్డ్ అడుగుతారు కనుక మెకానిజం క్లారిటీ ఉంటే ఆన్సర్ వస్తుంది. సరేనా? ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎస్టాల్డిహైడ్, NaBH4 by OH minus H3O+. ఇలా ఇచ్చాను, చెప్తారా ఆన్సర్? ఓ ఇక్కడ H, ఇది ఆల్రెడీ ఓన్,
here H ఇది నెక్స్ట్ ఇక్కడ C O ఇక్కడ D H నెక్స్ట్ CH3 C చెప్పండి O నెక్స్ట్ this is a D ఇలా ఏది ఎక్కడి నుంచి వస్తుందో రాసిన మెకానిజం లో మీకు క్లారిటీ వస్తుంది చూసుకోండి జాగ్రత్త ఇలా NaBH4 ఇచ్చిన ఆన్సర్ నెక్స్ట్ సోడియం ఇథైల్ ఆల్కహాల్ రా దీన్ని ఏమంటామంటే ఇది ఇచ్చినప్పుడు బవెల్ట్ బ్లాంక్ రిడక్షన్ గుర్తుంచుకోండి సోడియం ఇథైల్ ఆల్కహాల్ బవెల్ట్ బ్లాంక్ రిడక్షన్ ఎవరు నాన్న బవెల్ట్ బ్లాంక్ రిడక్షన్ సరేనా ఇందులో ఎస్టర్ టు ఆల్కహాల్ ఓకేనా ఆల్డిహైడ్ టు ఆల్కహాల్ ఆల్డిహైడ్ ఇచ్చిన ఆల్కహాల్ అయితే ketones are given alcohol ketone alkyl halide is given alkane C triple bond cyanide is given amine cyanide is given these function groups affected remaining function groups affect cow acid gaani acid chloride gaani amide gaani NO2 గాని డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఇవేవి ఎఫెక్ట్ కావు సరేనా సోడియం ఇథైల్ ఆల్కహాల్ is given బవెల్ట్ బ్లాంక్ రిడక్షన్ సో I will write the mechanism ఎలా రిడక్షన్ అవుతుంది see the mechanism సోడియం అంటే ఎవరు నాన్న ఎలక్ట్రోపాజిటివ్ Na ప్లస్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రోపాజిటివ్ అంటే ఎలక్ట్రాన్ డోనార్స్ నేను మెకానిజమే ఇంకా రిడక్షన్ రియాక్షన్స్ రాస్తున్నా మనం మాక్సిమం మెకానిజం రాస్తున్నాం జాగ్రత్త ఓకే now here I am taking ester group so first electron so here this bond undergoes cleavage O minus C plus for C plus we are adding electron here so ఇప్పుడు చెప్పండి ఆన్సర్ C O minus Na O dash here electron added again one more electron added ఎందుకంటే ఇది ఒకటే ఉంది O minus Na here electron minus charge OR dash చెప్తారా నెక్స్ట్ ఇథైల్ ఆల్కహాల్ కి H ప్లస్ యాసిడ్ ఇథైల్ ఆల్కహాల్ H ప్లస్ కదా యాసిడ్
సో యాసిడ్ అంటే ఏం రిలీజ్ అయ్యింది నాన్న? H ప్లస్ వచ్చి ఎవరు C మైనస్ కి యాడ్ అయింది. ఎవరు ఆన్సర్ O మైనస్ Na ప్లస్ ఇది ఎవరు OR డాష్ H ఎస్టర్. ఓకే నౌ ఈ ఎలక్ట్రాన్ ఇటువైపు వస్తే ఓఆర్ క్లీవ్ అవుతుంది. సో RO డాష్ Na. మరి ఇప్పుడు డబుల్ బాండ్ ఏం ఫామ్ అయింది నాన్న? ఆల్డిహైడ్ రా. ఎవరు? ఆల్డిహైడ్. సరేనా? ఆల్డిహైడ్. జాగ్రత్త. మళ్ళీ ఆల్డిహైడ్ కి మళ్ళీ వన్స్ అగైన్ సోడియం ఇథైల్ ఆల్కల్ కంటిన్యూషన్. సోడియం అనగానే మీకు చెప్పాను ఎలక్ట్రోపాజిటివ్. Electropositive means that release electron. Again here, this bond undergoes cleavage. O minus C plus కి ఎవరు వస్తారు నాన్న? ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది. Then our answer O minus Na plus here H here electron free radical అవుతుంది. మళ్ళీ again one more electron added. ఎందుకంటే సింగిల్ కదా. ఇయర్ ప్లస్ మైనస్ ఇయర్ ఎలక్ట్రాన్ ఇది మైనస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? ఇది మైనస్ కి ఇథైల్ ఆల్కహాల్ ఉందా లేదా? మరి మనం ఏమన్నాం ఇథైల్ ఆల్కహాల్లో ఈ హైడ్రోజన్ ఎవరు? ఎసిడిక్. అంతే కదా. మరి ఎసిడిక్ హైడ్రోజన్ వచ్చి ఎక్కడ అటాక్ అవుతుంది? C మైనస్. న్యూట్రల్ అవుతుంది కదా. మైనస్ చార్జ్ కి H అటాక్ న్యూట్రల్. దెన్ వాట్? ఇయర్ H ఇది ఎవరు? O మైనస్ Na ప్లస్. దెన్ హైడ్రోలాసిస్ కదా. హైడ్రోలాసిస్ అంటే ఏమైంది నాన్న? R ఇది OH ఇయర్ HH. సో ఈ రెండు దేని నుంచి వస్తున్నాయి రా? ఫ్రమ్ ఇథైల్ ఆల్కహాల్. This is from hydrolysis. ఇథైల్ ఆల్కహాల్ నుంచి వచ్చే 2 హైడ్రోజన్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏమైంది చూడండి, ఎస్టర్ టు ఆల్డిహైడ్. ఎస్టర్ ఉంది కదా. ఎస్టర్ గా ఏమైంది? ఆల్డిహైడ్ గా ఫామ్ అయింది. ఎస్టర్ టు ఆల్డిహైడ్ టు ఆల్కహాల్ అంటే ఎస్టర్ నుంచి ఫస్ట్ ఆల్డిహైడ్ వస్తుంది, ఆ తర్వాత ఆల్కహాల్. అంటే ఆల్డిహైడ్ మెకానిజం ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయింది. ఇలా ఎస్టర్ ఇచ్చిన ఆల్డిహైడ్ ఈస్ గివన్, కీటోన్ ఏది ఇచ్చినా కూడా ఏమైంది? ఆల్కహాలే వస్తుంది. ఆల్కహాలే. ఇది ఇక్కడ ఏమి లేవు. ఎలక్ట్రాన్ H ప్లస్ అయాన్, ఎలక్ట్రాన్ H ప్లస్. సోడియం మెటల్కి వెళ్ళి ఎలక్ట్రాన్, ఆ తర్వాత H ప్లస్ అయాన్. ఓకే, క్లారిటీ ఉందా? గుడ్. ఇంకొక చిన్న అప్లికేషన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వెన్ ఎవర్ కీటోన్స్ ఆర్ గివన్ ఆర్ ఆల్డిహైడ్స్ ఆర్ గివన్, ఓకే, ఇక్కడ నేను సోడియం బై ఎమాల్గమ్ ఎప్రోటిక్ సాల్వెంట్ ఆర్ సోడియం బై టోలిన్ మిథైల్ బెంజీన్ మీకు తెలుసు కదా. ఇది ఇథైల్ ఆల్కహాల్ కాదు, ఇక్కడ H ప్లస్ అయాన్ లేవు. ఇలాంటి సందర్భాల్లో ఈ 2 కార్బన్స్ ఉన్నాయా, 2 కార్బన్స్ కపుల్ అయిపోతాయి. రెండింటికి న్యూ బాండ్ అయిపోయి ఇది OH ఇది OH, ఇలా 2 OH ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? గ్లైకాల్ ఫామ్ అయింది. అదే దీనికి సోడియం ఇథైల్ ఆల్కహాల్ ఇస్తే ఏమైంది నాన్న? 2 కీటోన్స్ కూడా ఆల్కహాల్ అవుతాయి. తేడా చూసుకోరి. సోడియం టోలిన్ ఎప్రోటిక్ సాల్వెంట్,
ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ ప్రోటిక్ సాల్వెంట్, ఇది టోలిన్ ఎవరు ఎప్రోటిక్, H+ అని లేదు. ఇది మనకి మిస్లీడ్ అయ్యే క్వశ్చన్, అంటే సోడియం మెటలే కదా అన్ని సేమ్ అప్లికేషన్ అనుకుంటాం మనం, బట్ ఆన్సర్ తేడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఎంట్రన్స్ లో మీకు అడిగే తెలుసు కదా ఏది మిస్లీడ్ అవుతారో అదే అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మనకి, సరేనా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోటిక్ అయితే ఆల్కహాల్, కానీ ఎప్రోటిక్ అయితే గ్లైకాల్. ఎలా వచ్చింది? మరి మెకానిజం విల్ చెక్. ఈ రోజు నిన్న అన్ని మెకానిజమ్స్ రాస్తున్నా. సోడియం, సోడియం అంటే ఏమనుకున్నాం? Na+ ఎలక్ట్రానేగా, ఈ బాండ్ క్లీవ్ అయింది. సో బాండ్ క్లీవ్ అయితే ఏమైంది అనుకున్నాం మనము? ఇది ఎలక్ట్రాన్ ఇక్కడ యాడ్ అయితే ఏమైతే నాన్న O- దీనికి Na, ఇక్కడ ఎవరు ఫ్రీ రాడికల్, ఫ్రీ రాడికల్. మళ్ళీ ఇక ప్రోటిక్ ఇట్లా H+ లేదు కదా, అంటే ఇక్కడ ఇది మైనస్ రాదు, ఫర్దర్ ఇంకా ఎలక్ట్రాన్ యాడ్ అవ్వదు. ఒకవేళ ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ అయినా ఇది మైనస్, కానీ టోలిన్ నో రియాక్షన్. H+ లేదు, ఎప్రోటిక్ అన్నా, ప్రోటిక్ అంటే H+ ఉన్నాయి. టోనిన్ Hలు ప్రోటిక్ కాదు, H+ యాసిడిక్ కాదు. ఓకే, ఇది మరి ఇక్కడ H యాడ్ కావట్లేదు కనుక ఏమైంది? ఇవే దీస్ ఓన్లీ ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్ యానయాన్ పెయిర్, ఫ్రీ రాడికల్ యానయాన్ పేరు. ఇప్పుడు ఈ రెండు అటాక్ అవుతాయి. O- Na+ ఈ ఎలక్ట్రాన్ ప్లస్ C, ఇంకొక మోల్, ఇది మైనస్, ఇది ప్లస్. ఇక్కడ ఫ్రీ రాడికల్ ఏమైంది నాన్న? ఈ రెండు కంబైండ్ అవుతాయి. ఫ్రీ రాడికల్ మధ్య బాండ్. ఇక్కడ ఎవరు? ONA, ఇలా కపులింగ్ అయిపోయింది. కపులింగ్ అంటే రెండింటి మధ్య న్యూ బాండ్ ఫామ్ అయింది. ఆ తర్వాత హైడ్రాసిస్ రాస్తాం కదా, ONA కాస్త న్యూట్రల్, అవునా? ONA బికమ్ OH, ఇలా ఏం ఫామ్ అయింది? గ్లైకాల్. గుర్తుపెట్టుకోవాలి, ప్రోటిక్ ఎప్రోటిక్ తేడా ఇక్కడ రాసి పెట్టినా. ఇక్కడ ప్రోటిక్ అయితే ఇక్కడ H వచ్చి ఫర్దర్ ఆల్కహాల్ వచ్చేది. ప్రోటిక్ కాదు, H+ యాన్స్ లేవు. ఎప్రోటిక్ ఎవరు? ఎప్రోటిక్. మెకానిజం చాలా డిఫికల్ట్ గా ఉన్నాయి చూడ్రి, చాలా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు నాన్న మెకానిజమ్స్. ఓకే, టిపికల్ గ్లైకాల్ ఫామ్ అయింది. అదే ఎస్టర్ ఉంటే సేమ్ సోడియం బై xylene. xylene అంటే తెలుసు కదా, 2-methyl. ఇది కూడా ఎవరు? ఎప్రోటికే. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమైంది? సేమ్ కప్లింగ్, ఈ రెండు క్లీవ్ అయిపోతాయి. ఈ రెండింటి మధ్యలో న్యూ బాండ్, ఈ రెండు OET రిమూవ్ అయిపోయి we will get diketone 1,2 డైకీటోన్. ఇది సోడియం గ్లైజైలిన్, సోడియం యొక్క అప్లికేషన్. సోడియం అప్లికేషన్ చాలా జాగ్రత్త చూసుకోవాలి. సోడియం ప్రోటిక్ ఎంత తేడా మెకానిజమ్స్, క్లారిటీ ఉందిగా. మరి ఎట్లా వచ్చింది సార్ అంటే మీరు విల్ సీ ద మెకానిజం.
చెప్పండి నాన్న. RCOOET. ఇక్కడ ఎవరు? సోడియం కదా. చెప్పండి, సోడియం అంటే ఎవరు? Na ప్లస్ ఎలక్ట్రాన్. Na ప్లస్ ఎలక్ట్రాన్. Na ప్లస్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ బాండ్ క్లూ అయితే ఏమైంది చెప్పండి. RO మైనస్ here Na ప్లస్, ఇది OET ఫ్రీ రాడికల్, అగైన్ ఫ్రీ రాడికల్ OET ONA R. ప్రోటీక్ అయితే H ప్లస్ వచ్చేది, ప్రోటీక్ లేదు నాన్న. ప్రోటీక్ అయితే H ప్లస్ వచ్చేది, ప్రోటీక్ లేదు కదా. ప్రోటీక్ అయితే ఇది H ప్లస్ వేరు ఆన్సర్స్, ఆల్డిహైడ్ వచ్చి మిగతాయి. ఇక్కడ H ప్లస్ లేదు కనుక ఇప్పుడు ఇవి రెండు కపుల్ అవుతున్నాయి. R కపుల్, OET ఇది O మైనస్. Na రాసిన రాయకుండా న్యూట్రాలిటీ కోసమే రాస్తున్నా. ఇప్పుడు ఏమైంది? దీస్ ఎలక్ట్రాన్ కమింగ్ ఇయర్ అవుట్ గోయింగ్, దీస్ ఎలక్ట్రాన్స్ కమింగ్ ఇయర్, దిస్ ఈజ్ అవుట్ గోయింగ్. చెప్పండి ఏమైంది ఆన్సర్? ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ R, ఇదెవరు? C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O R, 2 moles ఆఫ్ EON. దట్స్ ఆల్. ఇక్కడ ఏమైంది? 1,2 డైకీటోన్. ప్రోటిక్ ఎప్రోటిక్, ప్రోటిక్ ఎప్రోటిక్ తేడా చూసుకోవాలి. ప్రోటిక్ ఎప్రోటిక్ చాలా తేడా ఉంది, జాగ్రత్త. సరేనా. సోడియం ఇథైల్ ఆల్కహాల్ అప్లికేషన్. నౌ ఎగ్జాంపుల్, CH3 COOET. ఫస్ట్ సోడియం ఇథైల్ ఆల్కహాల్ ఆర్ సోడియం ఎమాల్గమ్ బై ఇథైల్ ఆల్కహాల్, ఇంకా సోడియం xylene బై హైడ్రాలిసిస్. చెప్పండి ఆన్సర్. ఇప్పుడు సోడియం ఇథైల్ రిడక్షన్ అయితే ఏమైంది? ఇక్కడ బాండ్ క్లీవ్ అయిపోయి CH3 CH2OH ETOH. xylene తోటి ఏమైంది ఆన్సర్? 1,2 డైకీటోన్ అని చెప్పిన. ఇగో 1,2 డైకీటోన్. రెండిట్లో ఇది ప్రోటిక్, ఇది ఎప్రోటిక్. తేడా ప్రోటిక్ ఎప్రోటిక్ గుర్తుపెట్టుకోరి. సోడియం బై xylene, ఇది చెప్పండి. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఏమైంది? రిడక్షన్ ఆల్కహాల్ ప్లస్ ఇథైల్ ఆల్కహాల్. బట్ ఎప్రోటిక్ అయినప్పుడు కపులింగ్ రెండు 1,2 డైకీటోన్, 1,2 డైకీటోన్. ఇలా ప్రోటిక్ ఎప్రోటిక్ చూసుకోరు, చాలా జాగ్రత్తగా ఆన్సర్. సరేనా. నౌ ఎస్టాల్డిహైడ్. sodium ethyl alcohol by hydrolysis
Second one, sodium by xylene hydrolysis. ఇక్కడ మీరు మెగ్నీషియం ఎమాల్గమ్ ఇట్లా ఇచ్చిన లేదు. ఇప్పుడు సోడియం ఇథైల్ ఆల్కహాల్ ఇస్తే ఏమైంది? రిడక్షన్ కదా. మెకానిజం గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ వస్తుంది. ఏమన్నా ఆల్కహాల్ వస్తాయని చెప్పినాం. ఇది ఎప్రోటిక్ అయితే ఏమైంది నాన్న? కప్లింగ్ అయిపోయింది. ఇప్పుడే చెప్పినా మీకు కప్పులు అయితే అని. ఇది ఎవరు? OH గ్లైకాల్ వస్తాయని చెప్పిన. ఇక్కడ కూడా అంతే, మెగ్నీషియంతో కూడా కప్పులు అవుతాయి. ఇది కూడా ఎవరు? గ్లైకాల్. ఎవర్రా? గ్లైకాల్. జాగ్రత్త చూసుకోరి. సోడియం ఇథైల్ ఆల్కహాల్ ప్రోటిక్ తోటి ఇస్తే ఆల్కహాల్, బట్ ఎప్రోటిక్ ఇచ్చినప్పుడు ఆన్సర్ వేరే వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, కీటోన్. CH3CO CH3. sodium ethyl alcohol, xylene by hydrolysis. Okay, xylene by answer. Chepo. Okay. Namaste. Okay. అవును, 83లో అయిపోయింది ఇది. ఓకే. ఓనర్స్ తోటే ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏముంది? ఆడ సొసైటీ వాళ్ళు ల్యాండ్ అలాట్ చేస్తే సరిపోయాయి. అదే ఇప్పుడు మళ్ళీ 30 ఎకరాలు వేరే వాడిని చేసి వెంచర్ చేసి అమ్ముదామని ఇక్కడ ప్లాన్ చేసిరట.